బిగ్ బాస్ విన్నర్ అయిన నిఖిల్ సినిమాల్లో చేస్తావా అంటే హా చేస్తా విలన్గా అని అన్నాడు చాలా సందర్భాల్లో. అయితే అతను కేవలం సినిమాలు, సీరియల్స్లోనే కాదు, నిజ జీవితంలోనూ విలనా, అమ్మాయిల్ని వాడుకుంటున్నాడు అని హౌస్లో గౌతమ్ అన్నందుకు పెద్ద రచ్చే అయింది. కానీ నిఖిల్ రియల్ క్యారెక్టర్ అలాంటిదేనా? ఇప్పటికే 5-6 అమ్మాయిలతో రిలేషన్లో ఉన్న నిఖిల్కి వాళ్ళందరితోనూ బ్రేకప్ అయింది. అందులో కావ్య కూడా ఉంది. తాజాగా కావ్య చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రేమ ఇచ్చిపుచ్చుకున్నాళ్ళు ఎంతో ఇంపుగా ఉంటుంది. ఒక్కసారి కవ్వింపు, కలహాలు మొదలయ్యాయో అంతకి మించిన ఈస్డింపు మరొకటి ఉండదు అనేట్టుగానే ఉంది. ప్రేయసి దేన్నైనా భరిస్తుందేమో కానీ నయవంచనను మాత్రం భరించలేదు. ఒక్కసారి అతని నయవంచన బయటపడ్డాక మళ్ళీ ఆ ప్రేమ పట్టాలెక్కడం చాలా కష్టం. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్గా నిఖిల్ని చూడాలని ఎంతమంది అనుకున్నారో, కావ్య, నిఖిల్లు కలవాలని అంతకంటే ఎక్కువ మంది కోరుకున్నారు. ఎందుకంటే ఈ బుల్లితెర ప్రేమజంట అంత పాపులర్ అయ్యారు. నిఖిల్, కావ్యలు విడిపోయిన తరువాత తొలిసారి ఆదివారం విత్ స్టార్ మా పరివార్ లో ఎదురుపడుతుండటంతో ఈ ఎపిసోడ్లో వీళ్ళిద్దరూ కలుస్తారని, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారని అంతా ఆశగా ఎదురుచూశారు. అయితే వాళ్లు కలవడం అటుంచితే, కావ్య షోలో ఉండగా నిఖిల్ పెళ్లి అనౌన్స్మెంట్ చేసి మాజీ ప్రేయసి గుండె ముక్కల్ని చేశాడు మరోసారి. జన్మ జన్మలకు కావ్యే నా భార్య అని బిగ్ బాస్ హౌస్లో కన్నీళ్లు పెట్టుకుని మరీ తెగ నటించిన నిఖిల్, స్టార్ మా పరివారం లో తన తల్లితో 2 ఏళ్లలో పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పాడు. దీంతో కావ్య, నిఖిల్ల మధ్య దూరం మరింత పెరిగినట్టే అయింది. ఇక వచ్చే వారం ఎపిసోడ్లో హీరోయిన్స్ వర్సెస్ విలన్స్ మధ్య పరివారం ఎపిసోడ్ టెలికాస్ట్ కానుండా. ఈ కార్యక్రమంలోనూ మెరిసింది కావ్య. అయితే శ్రీముఖి కావ్యని ఓ ఆసక్తికరమైన ప్రశ్న వేసింది. సీరియల్స్లో లేడీ విలన్లను చూసినప్పుడు ఎందుకురా వీళ్ళు ఇంత విలనిజం చూపిస్తున్నారు, చంపేద్దాం అన్నంత కోపం ఎప్పుడైనా వచ్చిందా అని అడిగింది. రియల్ లైఫ్లోనే చాలామంది విలన్లను చూస్తున్నాను కాబట్టి వాళ్లతో పోల్చుకుంటే వీళ్ళేం పెద్ద లెక్క కాదు అంటూ దిమ్మతిరిగే పంచిచ్చింది కావ్య. ఇప్పుడు కావ్య ఏది మాట్లాడినా కూడా అది నిఖిల్ కోసమే అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఆ విషయానికి కావ్య కూడా తెలుసు. ఇలాంటి సందర్భంలో రియల్ లైఫ్లోనే విలన్లను చూస్తున్నాను అని అన్నదంటే అది ఖచ్చితంగా నిఖిల్నే అన్నదని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. కామెంట్లలో అదే చర్చ నడుస్తోంది. ఆమె అన్నది నిఖిల్నే అని. అయితే కావ్య లైఫ్లో నిఖిల్ నిజంగానే విలనా అనే చర్చ మొదలైంది. నిఖిల్, కావ్యల మధ్య 7 ఏళ్ల రిలేషన్కి బీటలు వాలింది. నిఖిల్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే ముందు కావ్యతో బ్రేకప్ చెప్పేసి నేను సింగిల్ అంటూ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లాడు. అయితే అక్కడ మొదట సోనియాతో, ఆ తరువాత యష్మితో ట్రాక్లను స్టార్ట్ చేశాడు. కానీ ఆట చివరికి వచ్చేసరికి కావ్య గురించి ప్రేమ కావ్య చెప్పి బిగ్ బాస్ టైటిల్ని ఎగరేసుకునిపోయాడు. జన్మ జన్మలకు కావ్యే తన భార్య అని బిగ్ బాస్ హౌస్ నుంచి అడుగుబయటకు పెట్టిన మరుక్షణం కావ్య ముందు వాలిపోతానని కన్నీళ్లు పెట్టుకుని మరీ కావ్యపై తెగ ప్రేమ నటించేశాడు నిఖిల్. అయితే ఇదంతా నిజమే అని నమ్మిన చాలామంది వీళ్ల ప్రేమ కథలో కావ్యని విలన్ని చేశారు. నిఖిల్ ఇంత ప్రేమిస్తుంటే కావ్యే దూరం పెడుతుందన్నట్టుగా ఆమెను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో కావ్య సోషల్ మీడియా వేదికగా నిఖిల్ బండారాన్ని బయటపెట్టింది. కొంతమంది ఎంత బాగా నటిస్తారంటే నిజమైన బాధితుల్ని దోషులుగా నమ్మించేస్తారు, కానీ ఏదో రోజు వాళ్ల నటన బయటపడుతుంది అని అన్నది. దీన్ని బట్టి చూస్తే కావ్య మనసుని నిఖిల్ గట్టిగానే గాయం చేశాడనేది చాలామందికి అర్థం అయ్యింది. అయితే బిగ్ బాస్ గెలవగానే కావ్య ముందు వాలిపోతానని భారీ డైలాగులు కొట్టిన నిఖిల్, మరి టైటిల్ గెలిచావ్ కదా, కావ్య దగ్గరకు వెళ్తావా అంటే ఆమె కంటే తనని ప్రేమించే వాళ్లు చాలామంది ఉన్నారని ప్లేట్ తిప్పేశాడు. తాను ఎవర్నీ ఫోర్స్ చేయనని, ఏ రిలేషన్ అయినా నిలబడాలంటే అవతల వాళ్ల నుంచి కూడా ఉండాలి కదా. ఆమె అంతలా ఎందుకు హర్ట్ అయ్యిందో ఆట మొత్తం చూస్తే తెలిసేది. ప్రోమోలు హైలైట్స్ చూస్తే ఇలాగే ఉంటుంది అంటూ కావ్యపైనే సెటైర్లు వేశాడు నిఖిల్. బిగ్ బాస్ ముగిసి దాదాపు నెల కావొస్తోంది. కానీ ఇప్పటి వరకు నిఖిల్ ఇచ్చిన మాట ప్రకారం కావ్యని కలిసింది లేదు. స్టార్ మా పరివారంలో ఇద్దరూ కలుస్తారు. అసలే ఫెస్టివల్ సీజన్. స్టార్ మా వాళ్లు నిఖిల్, కావ్యలకు దండలు మార్పించి పెళ్లి కూడా చేసేయొచ్చు, లవ్ సింబల్స్ వేసేయొచ్చు అని చాలానే ఆశలు పెట్టుకున్నారు. కానీ కావ్య, నిఖిల్ ఫ్యాన్స్ కానీ వాళ్ల ఆశలన్నీ ఆవిరైనట్టే.